ఆర్ ట్యాక్స్ పిడుగు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టవలసిందే. అంటే రాజుల కాలం నాటి కప్పం మళ్ళా పన్నుల రూపంలో ఇప్పుడు కడతాను అన్నట్టు. ఏమంటాడు, ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలో తరచూ వినిపిస్తూ వచ్చిన ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత బంధువర్గం అనాధికార సుంకం వసూలు చేస్తున్నదంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎస్ఎఫ్టీల లెక్కల రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోయినట్టు తెలిసింది. ముఖ్య నేత బంధువర్గం అనాధికార సుంకం లగ్జరీ విల్లా అయితే ఎస్ఎఫ్టీకి 200 రూపాయలు. అదేవిధంగా సాధారణ గృహాలు అయితే ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు. యాక్చువల్లీ ఈ ఎస్ఎఫ్టీ అనేది ఇక మనము కొనుక్కున్న ఇంటిని బట్టి ఆ లోపల సరౌండింగ్లో ఉండే దాన్ని బట్టి ఎస్ఎఫ్టీలో అంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు లగ్జరీ విల్లాస్ అంటే ఇక తెలుసు కదా, లగ్జరీ విల్లాసు 200 రూపాయలు వీళ్ళు పెట్టింది. యాక్చువల్ దీంట్లో కేసీఆర్ గారి హయాంలో 90 రూపాయలు అనుకుంటేది, 90 రూపాయల నుండి 120 రూపాయల మధ్య ఉన్నది ఎస్ఎఫ్టీకి. 90 రూపాయల నుండి 120 రూపాయల మధ్య ఈ ఎస్ఎఫ్టీకి రేటు కట్టేది పన్ను. ఇది ఒక విధంగా. అయితే ఇప్పుడు ఈ 200 చేసింది కదా, ఇది అధికారికంగా 200 కాదట, ఇది 150 రూపాయలు ప్రభుత్వం చెల్లించవలసింది. ఈ 50 రూపాయలు అనేది ఏదైతే ఉన్నదో ఇది ముఖ్య నేత అన్నారు కదా. ఇప్పుడు ఆర్ అంటే ఏంటిది ఇక అందరికి తెలిసిందేనే, RRR కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్య నేత ఉన్నారో ఆ ముఖ్య నేత ఆర్ అంటే ఆ ముఖ్య నేతకు సంబంధించిన బంధువర్గం అంటే ఎవరు, మళ్ళీ ముఖ్య నేత వల్ల పెద్దన్ననో తమ్ముడో వీళ్ళు అన్నట్టు. వీళ్ళు ఈ 50 రూపాయలు వాళ్ళ కమిషన్. అట్లా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో ఇవి కట్టలేక, ఎస్ఎఫ్టీకి 200 రూపాయలు కట్టలేక 1,50,000 ఇండ్లు ఉన్నట్టున్నాయి. 1,50,000 ఇండ్లు. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం నాకు ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యాపారవేత్త ఫోన్ చేసిండు. అన్నగో ఇన్ని 1,50,000 ఇండ్లు అంటే అది విల్లాలు కావచ్చు, లేకపోతే ఓపెన్గా కట్టి అమ్మే అవి కావచ్చు, ఇగో ఇన్ని ఉన్నాయన్న, ఇవి అమ్ముడు పోతలేవు, మా పరిస్థితి దయనీయమైన పరిస్థితి అయిపోయింది మాదని వీళ్ళు ఫోన్ చేసిండు. యాక్చువల్లీ ఈ 1,50,000 ఇండ్లు ఓ విధంగా రియల్ ఎస్టేట్ పడిపోవడం ఇక్కడైతే మంచిదే. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు ఓ విధంగా చెప్పాలంటే దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్న వాళ్ళు ఇండ్లు కొనుక్కోలేని పరిస్థితికి తెలంగాణ వెళ్ళిపోయింది ఎప్పుడో. ఓ విధంగా రియల్ ఎస్టేట్ పడిపోవడం సంతోషమే, కాకపోతే గివి పెంచడం ప్రమాదం. ఈ ఎస్ఎఫ్టీకి 200 రూపాయలు ఉన్నాయి చూడు, ఇది పెంచడం ప్రమాదం. భూముల రేట్లు పెరగడం వల్ల పేదోనికి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. భూములు ఉన్నవాడికి మళ్ళీ భూములు పెంచుకుంటే పోయే ప్రయత్నం అది. కాబట్టి ఇక్కడ హైదరాబాదు 1,50,000 కట్టిన ఇండ్లు ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి. కానీ ఇవి అమ్ముడు పోతలేవు ఒకటి. ఇక కట్టిన వాటిని విల్లాలు అమ్ముకుందామంటే ఎస్ఎఫ్టీకి 200 రూపాయలు. దీంట్లో 150 రూపాయలు ప్రభుత్వానికట, ఒక 50 రూపాయలు ఆ ముఖ్య నేతకు సంబంధించిన వాళ్ళ బంధువర్గానికట. ఇక సాధారణ గృహాలు అంటే డబుల్ బెడ్రూమ్ టైప్ అనుకుంటారు. ఈ సాధారణ గృహాలకు 100 రూపాయలు ఉండకపోయేది, మరి ఇది 60 70 ఉండేది. ఇది కూడా దీంట్లో కూడా ఒక కమిషనే. కాబట్టి ఇగో ఇట్లా ఆర్ ట్యాక్స్ అనేది ప్రస్తుతానికి తెలంగాణలో ఈ రకంగా దోపిడీకి పాల్పడుతుంది అనేది ఈ వార్త ఉద్దేశం.